ఎమ్మెల్యేకి ఎవరైనా చూడాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని అండి. ఎందుకన్నా? అంటే అది మంచి వ్యక్తి అండి. ఇప్పుడు దాకా గెలలేదు కదా, గెలిస్తే డెవలప్ చేస్తాడని. అంటే మీరు పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ నుంచి డెవలప్మెంట్ అంటే పిఠాపురం నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తారనండి. అంటే వైసీపీ వాళ్ళు తను ఓడించడానికి ఇక్కడ చాలా డబ్బు ఖర్చు పెడతారు అనేసి అంటున్నారు కదా. అవునండి అభిప్రాయం అంటున్నారండి, కానీ డబ్బు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మామూలుగా పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. అంటే వర్మ గారి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందంటారా? ఉంటుందండి. అంటే ఇప్పుడు వంగ గీత గారి పరిస్థితి ఏంటి మరి? వంగ గీత గారు కూడా మంచి వ్యక్తేనండి, కాకపోతే మరి ఈయన పెట్టాడు కదండి, ఆవిడకి వెళ్ళండి. అంటే మీరు సీఎంగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? సీఎంగా పవన్ కళ్యాణ్ అన్నా పర్లేదండి, చంద్రబాబు నాయుడు గారు అన్నా పర్లేదండి. 175కి ఎన్ని సీట్లు వస్తాయన్నా ఎలయన్స్కి మీకు తెలుసు? 170 కంటే ఎవరికండి? కూటమికి. కూటమిగా 175కి ఎన్ని సీట్లు వస్తాయి? కూటమికి ఒక 100 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను. అంటే కేవలం 21 సీట్లనే తీసుకోవటాన్ని ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఆయన గెలిచి సీట్లో తీసుకున్నారండి, 21 అన్నాను. మొత్తం అభ్యర్థులంతా టీడీపీ వాళ్ళే జనసేనకు వచ్చి పోటీ చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? అంటే కేవలం టీడీపీ వాళ్ళకి టీడీపీ నుండి వచ్చిన జనసేనలో చేరి టికెట్లు తీసుకుంటారు కదా, మరి అప్పుడు టీడీపీ అభ్యర్థులు అవుతారు కానీ జనసేన అభ్యర్థులు ఎలా అవుతారండి వాళ్ళు? ఏ అభ్యర్థులైనా మనకి మంచి జరగాలండి, అంతేండి, దాని గురించి అండి, అంతే. అంటే ఓన్లీ యువకులు మాత్రమే ఓటేస్తారు, పెద్దవాళ్ళు అనేది కష్టం అంటున్నారు. అబ్బాయి లేదండి, అలాగేం లేదండి, మార్పు వచ్చిందండి, అందరూ వేస్తారండి. అంటే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? ఆ వాలంటీర్లు అయితే వైఎస్ఆర్సీపీకి ఏమని చెప్తున్నారండి, కానీ పైకి అలా చెప్పినా అందులో కూడా ఇటువైపు ఉన్నారండి, అటువైపు ఉన్నారండి కొంతమంది. అంటే సోలోగా వచ్చింటే బాగుండేది, పొత్తులతో వద్దని కొందరు అంటున్నమాట. అవునండి, సోలోగా వచ్చుంటే అంటే సోలోగా వస్తే మళ్ళీ వాళ్ళు పంచుకుంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అయిపోతుంది కదండి, అందుకని వీళ్ళ కూటమి పెట్టుకున్నారు. అంటే వంగ గీత గారు ప్రభావం చూపకపోవచ్చు అంటారా? చూపుతారండి, చూపున పెద్ద కాదండి, తక్కువ. అంటే గెలిచి అంత ఉండదు. ఎక్కడ కలాలా ఏంటి అన్నది మాకేమీ అర్థం లేదండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కరెక్టే, కానీ ఇక్కడ అంటూ పవన్ కళ్యాణ్ గారు మాకు ఉద్దేశం లేదండి అసలు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచారనుకోండి, మేము ఎక్కడికి వెళ్ళి అడగాలో ఏంటి అన్నది ఏం తెలుసుకోలేదు. మేము అతను ఫ్లైట్ మొత్తం మేము ఫ్లైట్ మీద వెళ్ళాలి ఆయన దగ్గరికి అన్నది మాకేం అర్థం అవ్వలేదండి. కానీ ఇదేంటంటే ఒక చేతిలోంచి ఇంకో చేతిలోకి మారడం అన్నది అది చాలా రాంగ్గా ఉందండి. అదే వర్మ గారు ఇక్కడ టీడీపీలో నుంచి ఆయన పాపం ఈ టికెట్ ఎత్తే అయినా ఒకవేళ వచ్చినామో కానండి, ఆయన మళ్ళీ ఇతను మద్దతు ఇస్తాం, మళ్ళీ ఇతనేమో ఇంకొక అతను ఆయన మద్దతు ఇస్తాం అన్నది చాలా రాంగ్గా ఉందండి. మేము ఆలోచించింది ఏంటంటే ఇలా చేతులు మారుతున్నాయి, మమ్మల్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళి అమ్మేస్తారని భయం వేస్తుంది. అందుకేంటంటే మా మేడం గారు కొంచెం ముందు నుంచి మాకు సపోర్ట్ అండి. ఆవిడ పార్టీ ఉన్నా పార్టీ లేకపోయినా ఇప్పుడు పలకరించుకుంటూనే వచ్చిందండి ఆవిడ. అందుకని ఆవిడకి వంగ గీత గారికి మేము ఏసీని నెగ్గిస్తామని సపోర్ట్ ఇస్తామనేసి మేము కోరుతున్నామండి. మాది ఆటో యూనియన్ అండి. మా ఆటోలకు అందరికీ జగన్ గారు వేసిన అమ్మఒడి అని ఏదైనా సరే మాకు అందుతుందండి. దాని ద్వారా మేము అంతా అభివృద్ధి చెందుతున్నాం సార్. అందుకే మాకు అంతా జగన్ గారు అనేసి మేము సపోర్ట్గా గట్టిగా చెప్పగలుగుతున్నామండి. అదే కాదు, జై జగన్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాను, ప్రపంచ పటంలో పెడతాను పిఠాపురాన్ని అంటారు. అయితే ఒకటండి, ఆయన ఇక్కడ నియోజకవర్గం అయితే అండి, ఆయన మేము ఒకవేళ మాకు ఏమైనా తక్కువ వచ్చినా ఏమైనా కావాల్సిన ఆయన దగ్గరికి అడగాలి, సత్తి ఎక్కడికి వెళ్ళి అడగాలన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఆయన దిగలేదు, చేయలేదు, ఎక్కడ కూడా కాపాడతలేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇలా వర్మ గారు ఉండేవారండి, పాపం ఆయన అల్లు అడిగేవాళ్ళు, ఆయన ఏమైనా చేసి పెట్టేవారండి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఇదనే వచ్చారనుకోండి, మేము ఎక్కడికి వెళ్ళి అడగాలండి ఆయన, అది మాకు తెలియకే కొంచెం ఇదిగా ఉందండి. తర్వాత ఏంటంటే ఇతను మళ్ళీ గెలిచినా కూడా మళ్ళీ అందులోకి వెళ్తారండి, ఇప్పుడు మళ్ళీ టీడీపీలో పోతారండి. మళ్ళీ అతను చెప్పాలి, ఇతను చెయ్యాలి. అది మాకు దానికి అర్థం ఏం లేదండి మాకు. అంటే వంగ గీత గారికి ఎంత మెజార్టీ రావచ్చు? మెజార్టీ అంటే మాకు గెలిపి చూడాలనుకుంటున్నాం, అది అంతే అండి. ఇంకా అంతే, మెజార్టీ అన్నది మాకు చెప్పలేమండి. గెలిపిస్తాం అని నమ్మకం మాకు ఉందండి. వర్మ గారు పవన్ కళ్యాణ్కి ఏమన్నా సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు? అది ఆలస్యమండి, అది మనం చెప్పకూడదండి, మేము చెప్పలేమండి. అంటే ఆయన ఏమంటున్నాడంటే నేను మద్దతు ఇస్తానని వర్మ గారు అంటారు, కానీ మేము ముందుగా అయితే వర్మ గారిని మేము ఎంతో ప్రేమించుకున్నాం. ఆయన చాలా ఇష్టంగా ఆయన రాజులు కాబట్టి రాజుగానే చేశారండి. ఇప్పుడు ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అనే వర్గం కూడా చూడలేదండి వర్మ గారిని మేము కింద బతలేదు కాదు. ఇప్పుడు మళ్ళీ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నారు చూడండి, అది బాధగా ఉందండి మాకు. ఎందుకంటే ఒక నియోజకం అయి ఉండి అతను ఎంతో బలం పొందినండి. పిఠాపురం నియోజకం అంతా అతను చేతిలో ఉన్నట్టు ఉంది, కానీ అతను పోగొట్టుకున్నాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టినాక కొంచెం దెబ్బ అయిపోయిందండి ఇది. అంటే వర్మ సపోర్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉందంటారా? అది మనం వర్మ గారి ఓపలు కూడా చాలామందికి అప్సెట్ అయిపోయారండి దీనికోసం. ఎలా వెళ్ళిపోతాం, ఎలా చేస్తారో పవన్ కళ్యాణ్ గారు వస్తారు, కానీ ఎమ్మెల్సీ నుండి మంత్రికి పదవి ఇస్తాం అనేసి చంద్రబాబు గారు అంటున్నారు అనే రూమర్ ఉంది కదా,
సో మరి ఎమ్మెల్యే కన్నా మంచిగా బెస్ట్ కదా ఎవరికండి వర్మ గారు. ఏమండి ఇదే లేనిది అదేం చేస్తారండి? ఇప్పుడు దీన్నే పొందలప్పుడు ఆయన ఎంతో కృషి చేసి టికెట్ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఇదే దక్కిందని అది దక్కుతుందని మనకి ఏముందండి? పార్టీ నెగ్గాల రావాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ పెద్ద తాతంగానే. అందుకని ఏంటంటే మా మేడం గారిని గెలిపించుకుంటే న్యాయం జరుగుతుందని అన్ని పొలాలకి మేము ఒక పట్టుదలగా ఉన్నామండి. జగన్ గారికి 175 ఎన్ని సీట్లు వస్తాయండి? 170కి కదా 5 తగ్గచ్చండి, 2 తగ్గచ్చు, అంతేగాని ఎక్కువ ఏం తగ్గిపోవండి. నా నమ్మకం అండి, అంతే అండి. వంగా గీత గారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, ఆయన వద్దనుకోవడానికి ఎన్ని ఆటోలు ఉన్నాయో తెలుసండి. నిన్న తెలుగుదేశం ఎమ్మెల్యే ఎక్కడో కానీ బస్సుల ఫ్రీ అన్నాడు. ఒక తెలంగాణలో 27 మంది అంతమంది చనిపోయారు ఆటో డ్రైవర్లు. ఇవాళ కుటుంబాలన్నీ కూడా ఆధారపడింది ఆటోల మీద ఉన్నాయి. అతను అలాగంటాం అన్నది చాలా పొరపాటు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బస్సుల ఫ్రీ అని పెడేస్తున్నారు. బస్సులు ఫ్రీ అయితే మరి ఈ ఆటోలన్నీ ఎత్తమానేయాలి కదా. ఒక్కొక్క ఆటోకి వచ్చి 5 లక్షలు 6 లక్షలు వేసి అప్పులు చేసి కొనుక్కున్న ఆటోలండి ఇవన్నీ. మరి దాన్ని బట్టి మీరు ఇది మరి చాలా ఖండిస్తున్నాం మేము ఆటో డ్రైవర్ గాను. ఇది చాలా గట్టిగా ఉంటుందండి. మరి ఇది కానీ అమల్లోకి వస్తే ఆటోలన్నీ ట్రైక్ చేస్తారు, పెద్ద రాష్ట్ర రోగాలు ఇవన్నీ ఉంటాయండి. దాన్ని బట్టి అది వెనక్కి తీసుకోవాలని మేము నిర్ణయిస్తున్నాము. ఆయన ఇప్పుడు జగన్ గారు రావాలని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాకూడదు. చంద్రబాబు నాయుడు వస్తే ఇవాళ ఎన్ని నష్టాలు జరుగుతాయి. ఇవాళ అమ్మఒడి కానించి ఆటో కార్మిక డబ్బులు కానించి ప్రతి ఒక్క కూడా వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తే నేను సామాన్య కుటుంబంలో నేను రెక్కడితే ఒక్కడి మనిషిని. నా కొడుకు పెళ్లి చేయకుండా ఒక ఎమ్మెల్యే వస్తే ఒక రేంజ్లో ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి చెప్పుకుంటాను, ఒరే పలానా సీను ఇంటికి ఎమ్మెల్యే వచ్చేటారు బాబు భోజనానికి అని నలుగురు చెప్పుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు? ఆయనకి నేను ఎట్టుకెళ్ళి ఎక్కడిస్తాను కార్డు? స్థానిక ఎమ్మెల్యే ఉంటే స్థానికే ఎక్కడ ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా కష్ట సుఖాలు అడుక్కోనేకి బాగుంటుంది. నాకు రోడ్డు మునిగిపోయింది బాబు ఎమ్మెల్యే గారు వేయించండి అని చెప్తాం. అలాగే ఇలా సచివాలయాలు తీసేస్తాను, లై తీసేస్తాను, ఇది తీసేస్తాను పెద్ద పొగారు పెడుతున్నారు. ఇవాళ ఎక్కడి దాకా అక్కర్లేదండి. జగన్ గారు పెట్టిన ఒక పథకం చాలు. ముసలోళ్ళు తల్లి ముసల మనిషి ఒక చెయ్య కాలు లాగేసిన మనిషికి డోరు కొట్టి తెల్లారబోదికి 3000 రూపాయలు పింఛను ఇస్తున్నారు. అది ఒకటి చాలండి. 1వ తారీఖుకి స్కూల్లో మన ఇంట్లో కూడా ఉండవు, అలా ఉన్నాయి టాయిలెట్. ఇవాళ పిల్లలు చదువుకి వెళ్ళాలంటే సిరిపొని చొక్కాలు వేసుకుని, లేనంటే వాళ్ళు ఉంటే సిరిపొని చొక్కాలు వేసి పంపేవారు. ఇవాళ యూనిఫారం, బట్టలు, ఇవన్నీ షూస్, ఇవన్నీ ఎంత మేలు చేస్తున్నారండి. ప్రతిది కూడా ప్రతి పథకం అందుతుంది, ప్రతి ఒక్కరికి అందుతుందండి. మేము జగన్ గారికే వేస్తాం. జగన్ సీఎం అయినే నమ్మకం. వంగా గీత గారు బంపర్ మెజార్టీతో గెలుస్తుంది పిఠాపురంలో. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నేను జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తాననేసి సూపర్ 6 అనే పథకాలు తీసుకొచ్చారు కదా. సూపర్ 6 ఇచ్చాడండి. 2014 ఏం చేయడండి? ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడండి, ఇచ్చాడండి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇవ్వలేదు. తర్వాత నిరుద్యోగికి 2000 రూపాయలు పింఛన్ అన్నాడు, ఇచ్చాడా? ఏం చేసాడండి? అదండి, వీళ్ళు ఎత్తే డబ్బులు చెల్తారు, మరి వాళ్ళు ఎత్తే అలాంటి పథకాలు పెట్టకూడదండి. ఎందుకంటే ఆయన అన్ని బూటకొల్లి మాటలు మాట్లాడుతున్నాడు, చాలా తప్పండి అది. ఎందుకంటే 2014లో చేసేలా ఉంటే ఇప్పుడు దాకా సీఎం అయినా చేసింది కదా, మార్పు చెందదు కదా. ఇదండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తే బాగుండేది అంటారు? సింగిల్గా వస్తే బాగుంది. సింగిల్గా వచ్చినంటే ఇక్కడ వర్మ గారు ఉన్నారండి. వర్మ గారు కూడా ఇక్కడ ఏంటంటే వంగా గీత గారు ఎలాగైతే తిరుగుతారో వర్మ గారు కూడా అలాగే తిరుగుతారు ఇంటింటికి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇక్కడ క్యాండిడేట్లు ఇద్దరు కూడా వంగా గీత కానీ వర్మ గారికి కానీ అయితే దెబ్బగా ఉంటుంది. ఇప్పుడు వర్మ గారు వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు. వర్మ గారికి కూడా ఎలాగే అవుతుందండి. ఇప్పుడు అందులో ఉన్న జనం కూడా యువతలకు వచ్చేస్తారు. ఇప్పుడు వైసీపీ చూసుకుంటారు. ప్రతి ఇంటికి పథకం అందుతుందా లేదండి? ప్రతి ఇంటికి పథకం అందుతుంది. పథకం ఉన్నవాడు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో 2-3 ఒక ఓటు పోయినా పోద్ది, 2-3 ఎయిరండి వాళ్ళు. అదండి. అంటే వర్మ గారు సపోర్ట్ చేస్తే ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందంటారా పవన్ కళ్యాణ్? లేదండి, వర్మ గారు సపోర్ట్ చేస్తే ఇంకా అది ముందులో ఉండాలండి. అది ముందులో ఉంటే మళ్ళీ ఇన్ని కాకేసి అక్కడికి వస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? పొత్తు పెట్టక ముందు ఆయన నేను ఇక్కడ పిఠాపు నుంచి పోటీ చేస్తున్నాను కానీ ఇక్కడ ఏం రాచోరు ఏం చేయకుండానే అక్కడికి పంపించాలా. కాకేసి మీకు ఇలా ఇస్తాను అలా ఇస్తానని చెప్పుకుంటే శుభ్రంగా ఉండు. ఇప్పుడు ప్రజలకు అందరికీ ఇప్పుడు ప్రజలు ఎన్నాళ్ళ ఏమీ లేరండి. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం తెలిసి చంటకురోడు కానించి ఎవరేం చేస్తున్నారా ఏటన్నదండి, ఎవరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అన్నీనే.
అంటే ఇప్పుడు జనసేనలోకి టీడీపీ అభ్యర్థులు వచ్చి జనసేన నుండి పోటీ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 21 సీట్లలో కూడా 21 సీట్లు అన్నారండి. 21 సీట్లు పోటీ చేస్తున్నారు. పోటీ చేసినా ఏది చేసినా సరే వన్ సైడ్ జగన్ సీఎం అవుతాడండి. అదండి. ఓకే అన్న. అంటే ఓకే. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సింగపూర్ లా చేస్తా అంటున్నారు కదా. ఏం సింగపూర్ చేస్తారండి? ముందు చేసాడా సింగపూర్ని? ఇప్పుడు అందులోనూ సింగపూర్ని చేసాడా ముందు? సింగపూర్ని చేయలేదు కదా. ఇప్పుడు మళ్ళా కొత్తగా వచ్చి నేను సింగపూర్ని చేస్తాను, అమెరికాలో లేదా రష్యా తీసుకుపోతాను, అది తీసుకుపోతాను అంటే ఎవరు నమ్ముతారండి? ఎవరో నమ్మరు కదా. అదండి. ఫైనల్ గా అయితే సీఎం ఎవరు అవుతారు ఇక్కడ? జగన్. ఇక్కడ జగన్. పిఠాపురం వంగా గీత గారు 90 మీటర్లతో గెలుస్తారు. ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలి? పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. పిఠాపురం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది పోతున్నారు. వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ పిఠాపురం బాగా ఎక్కడా లేదు. పిఠాపురం ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంది. పిఠాపురం మనుషులు పెరిగిపోతున్నారు, పరిస్థితులు మాత్రం అక్కడే ఉన్నాయి. వాళ్ళకి తగ్గ సదుపాయాలు ఏమీ అభివృద్ధి చెందుతలేదు. చెందాలంటే కొత్తగా మార్పు రావాలి. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పేసి పిఠాపురం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. రోడ్ల వ్యవస్థ ఎలా ఉందన్న పిఠాపురం? రోడ్డు వ్యవస్థ చాలా చండాలంగానే ఉంది. ఏదో దిగిపోయే ముందు కలర్ కోటింగ్లు అయితే మెరుపు వస్తుంది అన్నట్టుగా ఏదో తాత్కాలికమైన మెరుపులు మెరిపిస్తున్నారు తప్ప ప్రస్తుతానికి పర్మనెంట్గా ఏమీ లేవు. పర్మనెంట్గా అందంగా మార్పు రావాలంటే మార్పు చూపించేవాళ్ళు కావాలి. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు అనేది ఏంటంటే పెద్ద వైసీపీ నుండి హేముల్ని పిఠాపురంలో దించారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అని అంటున్నారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎవరైనా కానీ ఇందాక మీరు అన్నారు చూసారా మొక్క ఏంటంటే యూతే ఉంటారా, పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తారో అన్నట్టు మాట్లాడారు కదా. ఆయన గారు వచ్చి ఇద్దరు ఒకటి అవ్వడానికి కూడా కారణం ఇదే కూడా అయి ఉండొచ్చు కదా. ఆయన స్వతహాగా రాజకీయ అనుభవం ఎక్కువ లేదు, నాకు సపోర్ట్ ఉంటే నేను చేయగలను అనే మంచి ఉద్దేశంతో కూడా జాయిన్ అవ్వ ఉండొచ్చు కదా. అలా అయింది అనుకుంటున్నారు అంతే కదా. చిన్నవాళ్ళే ఈయన తరపున ఉంటారంటే పెద్దవాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఒకటి అవుతున్నారు అంటే మంచి సాధించడానికి ఒకరితో చెలిమ అవసరం. అర్థమైందా? అంటే ఇప్పుడు సింగిల్గా సాధించలేనిది సమిష్టితో కూడా సాధించవచ్చు అని మన పెద్దలు చెప్పారు. ఆ విధంగా కూడా అయి ఉండొచ్చు కదా. అంటే పవన్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏమన్నా ఎవరిని విమర్శించినా కాదన్నా, మేమైతే పిఠాపురం మార్పు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఆయన మార్పు చేస్తాడని చెప్పేసి ఆశతో ఆయన రావాలని కోరుకుంటున్నాం. మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాం. అంటే వర్మ గారి సపోర్ట్ ఉంటుంది అంటారా? రాజకీయ సమిష్టిలో ఆయన చేరితే చేరొచ్చు, లేకపోతే మానవచ్చు. అది మనకి వ్యక్తిగతమైన నిర్ణయాలు. వాళ్ళు ఏం తీసుకున్నా కానీ సమిష్టిగా సాధించాలని మార్పు తెస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మేమైతే పిఠాపురం డెవలప్మెంట్ కోరుకుంటున్నా. యూత్గా మేము కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి. అంటే కేవలం 21 సీట్లు తీసుకోవడానికి ఎలా చూస్తారు? 21 సీటు తీసుకోవడమా అదన్నా ఇదన్నా అన్నా, జనం సమూహం అంతా కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తరపునే ఉంది. పిఠాపురం వరకు రాజకీయాల్లో మేము తిరిగిన వాళ్ళం అయితే ఆయన కుడిపోతాల కింద మేము మోసేస్తాం, మేము పట్టుకొని. అది కాదు, మా పిఠాపురం తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి మేము ఫుల్ సపోర్ట్ అంతే. ఓకే అన్న.